హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనం ఈ రోజు స్టాటిక్ జీకేలోని ఇండియన్ పోర్ట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో మనకి పోర్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే జనరల్ గా మనకి ట్రాన్స్పోర్ట్ అనేది 3 వేస్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అనేది ఒకటి రోడ్ ట్రాన్స్పోర్ట్, సెకండ్ది ఎయిర్ ట్రాన్స్పోర్ట్, థర్డ్ది వాటర్ ట్రాన్స్పోర్ట్. అయితే ఈ మూడిట్లో కూడా మనకి చాలా చీపెస్ట్, తక్కువ ఎక్స్పెన్సివ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేది ఏంటిది మనకి వాటర్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. ఓకేనా? అయితే ఈ రోజు మనం ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే బిజినెస్ అంటే ట్రేడింగ్ అనేది మనకి ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మిగతా కంట్రీస్ అనేది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అనేది జరుగుతూ ఉంటది. అయితే మనకి ఇక్కడ ఈ అరేబియన్ సీలా మనకి సుయాజ్ కెనాల్ అని ఉంటుంది ఒకటి. సుయాజ్ కెనాల్, ఈ సుయాజ్ కెనాల్ అనేది మనకి ఇండియాకి ట్రేడింగ్, ఇండియాకి యూరోప్ కంట్రీస్ కి, ఇండియాకి ఇక్కడ ఉన్న యూరోప్ కంట్రీస్ కి మార్గాన్ అనేది మనకి ఈ మిడిల్ సుయాజ్ కెనాల్ ద్వారా జరుగుతూ ఉంటుంది. సో మన ఇండియాలో జరిగే 75% ట్రేడింగ్, ఇండియాలో జరిగే 75% ట్రేడింగ్ కూడా మనకి ఈ సుయాజ్ కెనాల్ ద్వారానే జరుగుతుంది. సుయాజ్ కెనాల్, నెక్స్ట్ పనామా కెనాల్, ఇవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో కూడా చూద్దాం. అయితే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియాలో పోర్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, మనకి ఎగ్జామ్ పాయింట్ అట్లా ఏమేమి ఇంపార్టెంట్ అనేది చూద్దాం. ఓకేనా? రైట్. మనకి మేజర్ గా చాలా వరకు పోర్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి మైనర్ పోర్ట్స్ అనేది ఇండియాలో 200+ ఉంటాయి. మైనర్ పోర్ట్స్ అనేది వీటిని మనకి ఎగ్జామ్ అడగరు. మనకు అడిగేది ఏంటంటే మేజర్ పోర్ట్స్ మాత్రం ఎగ్జామ్ అడుగుతారు. అవేంటో చూద్దాం. మేజర్ పోర్ట్స్ మొత్తం మనకి ఇండియాలో మేజర్ పోర్ట్స్ అనేది 13 ఉన్నాయి ఫ్రెండ్స్. 13 ఉన్నాయి మనకి ఆ మేజర్ పోర్ట్స్. అవి ఏంటంటే ఒక్కొక్కటి చూద్దాం, ఒక్కొక్క దాని గురించి. మొత్తం ఏంటంటే మనకి 13 ఉన్నాయి. 13 అనేది మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. దాంట్లో పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నవేమో 12 ఉన్నాయి. ఒకే ఒకటి మాత్రం కార్పొరేట్ ఉన్నది ఫ్రెండ్స్. కార్పొరేట్ ఆధీనంలో అంటే ప్రైవేట్, నథింగ్ బట్. ఆ ఒక పోర్ట్ ఏంటో చూద్దాం. ఓకేనా? మొత్తం టోటల్ అయితే మనకి మైనర్ అనేది చాలా ఉంటాయి. పోర్ట్లు 200+ ఉంటాయి. కానీ ఎగ్జామ్ లో వాటి గురించి అడగదు. మనకి ఎగ్జామ్ లో మేజర్ పోర్ట్స్ గురించి మాత్రం అడుగుతారు. ఇండియాలో మేజర్ పోర్ట్స్ ఎన్ని మొత్తం టోటల్ గా 13 ఉంటాయి. ఆ 13లో గౌట్ ఆధీనంలో అంటే గవర్నమెంట్ దాంట్లో ఉన్న ఆధీనంలో ఉన్నవన్నీ 12 ఉన్నాయి. ఒకటి మాత్రం కార్పొరేట్ లో ఉంటది. అదేంటనేది 1 by 1 చూద్దాం. ఓకేనా? అయితే ఫస్ట్ పోర్టు చూడండి. మన ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత 1955 లో ఫస్ట్ పోర్ట్ అనేది కాండ్లా. ఇక్కడ గుజరాత్ కదా ఇది. ఈ గుజరాత్ లోని కాండ్లా ఓడరే అంటాం. ఏంటి ఫ్రెండ్స్? కాండ్లా పోర్టు. దీన్ని మనం ఏమంటాం? దీన్ దయాల్ పోర్ట్ అని కూడా అంటాం. దీన్ని ఏమంటాం మనం? దీన్ దయాల్ పోర్ట్ అని కూడా అంటాం. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మనల్ని అడుగుతాడు వాడు ఏమని, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఇండియాలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి పోర్ట్ ఏంటిది? కాండ్లా ఓడరేవు. దాన్ని కాండ్లా పోర్ట్ లేదా దీన్ దయాల్ పోర్ట్ అంటాం. అది ఎక్కడ ఉన్నది? మనకి గుజరాత్ స్టేట్ లో ఉన్నది. దీన్నే స్ట్రింగ్ ఆఫ్ పార్టిషన్ అని కూడా అంటాం. ఇగో ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, ఇలా స్ట్రింగ్ ఆఫ్ పార్టిషన్ ఉంది కాబట్టి దీన్నే స్ట్రింగ్ ఆఫ్ పార్టిషన్ అంటాం. ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఏంటంటే మన ఇండియాలో ఉన్న ద వన్ అండ్ ఓన్లీ టైడల్ పోర్ట్, టైడల్ పోర్ట్ ఇండియాలో ఉన్న ఏకైక ద వన్ అండ్ ఓన్లీ టైడల్ పోర్ట్. వాటి ద్వారా మనకి ఏమంటే ఎలక్ట్రిసిటీ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఓకేనా? సో గుజరాత్ లో ఉన్నది కాండ్లా పోర్ట్. తర్వాత గుజరాత్ తర్వాత ఏమున్నది మనకి ఇక్కడ మహారాష్ట్ర ఉంటుంది. మహారాష్ట్రలో 2 పోర్ట్స్ ఉంటాయి. ఒకటి మహారాష్ట్ర పోర్ట్, ఒకటి ఎంహెచ్ఆర్ పోర్ట్. మహారాష్ట్ర పోర్టు ఇది మనకి అతి పెద్దది అనమాట. మన పోర్టులలో అతి పెద్దది ఇది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఉన్న రద్దీని తగ్గించడం కోసం ఇంకొక పోర్ట్ ఏంటిదంటే నవసేవ పోర్టు. దీనినే మనం ఏమంటామంటే జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అని కూడా అంటాం. మనం దీన్ని ఏమంటాం? మనం నవసేవ పోర్ట్ అని అంటాం, లేదా ఇది నావి ముంబైలో ఉంటుంది. నవసేవ పోర్ట్ అని అంటాం, లేదా జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అని కూడా అంటాం. ఓకే కదా? ముంబైలో మనకి 2 పోర్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటిది? ముంబై పోర్టు.
మహారాష్ట్రలో ఉండేది ఏంటి మనకు ఫస్ట్ ముంబై పోర్ట్ ఒకటి, ముంబై పోర్టు, ఇంకొకటి ఏంటిది నవసేవ పోర్టు. తర్వాత గోవా, ఇక్కడ చిన్నగా ఒకటి ఉంటుంది కదా స్టేట్ గోవా. గోవాలో కూడా మనకు జువారి అనే నది ఒడ్డున ఒకటి ఉంటుంది. జువారి అనే నది ఒడ్డున ఒక పోర్ట్ ఉంటుంది. దాని పేరు ఏంటంటే మర్మగోవా. మర్మగోవా, ఓకేనా? చాలా చిన్నది అనమాట అది. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఏముంది, ఇక్కడ కర్ణాటక ఉంటుంది. కర్ణాటక, కర్ణాటకలో పోర్టు పేరు ఏం పేరు అంటే న్యూ మంగళూరు లేదా మంగళూరు పోర్ట్ అంటాం. మంగళూరు పోర్ట్ లేదా న్యూ మంగళూరు అని కూడా అంటాం. దీన్ని ఏమంటాం అంటే మనం గేట్ వే ఆఫ్ కర్ణాటక అని కూడా అంటాం. ఇంపార్టెంట్ ఇది, గేట్ వే ఆఫ్ కర్ణాటక అన్న పోర్ట్ ఏంటిది న్యూ మంగళూరు పోర్ట్. దీని తర్వాత మనకు కేరళలో ఒక పోర్ట్ ఉంటుంది. అదేంటంటే మనకి కొచ్చిన్ పోర్ట్ అన్నమాట. ఈ పోర్టుకున్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ పోర్టును ఏమంటాం అంటే క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ. ఏమంటాం దీన్నే? క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ. క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ, అరేబియన్ సీ, క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని దేన్ని అంటాం మనం? కొచ్చిన్ పోర్ట్ అంటాం. ఓకేనా? చూడండి ఇక్కడ మొత్తం ఎన్ని వచ్చాయి మనకి. వెస్టర్న్ సైడ్ 6 పోర్ట్స్ వచ్చాయి. ఒకటి కాండ్లా పోర్టు, తర్వాత ముంబై పోర్టు, తర్వాత నవసేవ పోర్టు, తర్వాత మర్మగోవా పోర్టు, తర్వాత న్యూ మంగళూరు పోర్టు, తర్వాత క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటే కొచ్చిన్ పోర్ట్. మొత్తం ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి ఇటు సైడ్. టోటల్ 6 వచ్చాయి. సో నెక్స్ట్ ఇంకొకటి మనకి నెక్స్ట్ ఏంటి, ఇటు సైడ్ వెస్టర్న్ సైడ్ చూద్దాం. ఇప్పుడు ఈస్టర్న్ సైడ్ లో మనకి వచ్చారు కదా తమిళనాడులో మనకి 3 పోర్ట్స్ ఉంటాయి. అవి ఏవేంటో చూద్దాం. ఇక్కడ టుటికోరిన్ పోర్ట్. దీన్ని ఏమంటాం అంటే వివో చిదంబరం పోర్ట్ అని కూడా అంటాం. ఏమంటాం మనం దీన్ని? వివో చిదంబరం పోర్ట్ అని కూడా అంటాం. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏంటంటే ఇండియన్ ఓషన్ లో ఉన్న ఏకైక పోర్టు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మనకి హిందూ మహాసముద్రంలో ఉన్న ఇండియన్ ఓషన్ లో ఉన్న ఏకైక పోర్ట్ ఏంటిదంటే టుటికోరిన్ పోర్ట్. దీన్నే ఇంకొక పేరు ఏంటిది? వివో చిదంబరం పోర్ట్. చాలా ఇంపార్టెంట్. తర్వాత మద్రాస్ పోర్ట్. నెక్స్ట్ ఏంటిది? మద్రాస్ పోర్ట్. ఇంకొకటి ఎన్నోర్ పోర్ట్. దీన్ని ఏమంటాం అంటే కామరాజన్ పోర్ట్ అని కూడా అంటాం మనం. ఏమంటాం? కామరాజన్ పోర్ట్. దేన్ని? ఎన్నోర్ పోర్ట్ ని. నేను చెప్పాను కదా టోటల్ 12 అనేది గవర్నమెంట్ ఆధీనం ఉంటే ఒకే ఒక కార్పొరేట్ పోర్టు. ఈ ఒకే ఒక కార్పొరేట్ పోర్ట్ ఏంటంటే ఎన్నోర్ పోర్ట్. దీనికే ఇంకొక పేరు ఏంటిది? కామరాజన్ పోర్ట్. ఈయన ఎవరంటే తమిళనాడు సీఎం అనమాట. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అతను అవుతాడు. సో మనకు అంత ఇంపార్టెంట్ అవసరం. దీని ఏంటి? ఎన్నోర్ పోర్ట్ మనం ఏమంటాం? కామరాజన్ పోర్టు. ఇండియాలో ఉన్న ద వన్ అండ్ ఓన్లీ కార్పొరేట్ పోర్ట్ ఏంటిది? ఎన్నోర్ పోర్ట్ లేదా కామరాజన్ పోర్ట్. తర్వాత ఏంటిది? ఏపీ, ఆంధ్రప్రదేశ్ లో మనకున్నది విశాఖపట్నం పోర్ట్. దాని తర్వాత ఈ విశాఖపట్నం పోర్ట్ అనేది డీపెస్ట్ పోర్ట్. అమాంగ్ అన్నిట్లో ఉన్న దాంట్లో డీపెస్ట్ పోర్ట్ అంటే విశాఖపట్నం పోర్ట్. తర్వాత ఒడిస్సాలో మనకు ఒక పోర్ట్ పేరు అయితే పారాదీప్ పోర్ట్. తర్వాత వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్ లో మనకున్నది హల్దియా పోర్ట్ అంటాం లేదా కలకత్తా పోర్ట్ అని కూడా అంటాం. హల్దియా పోర్టు లేదా కలకత్తా పోర్టు. దీన్నే రీసెంట్ గా మే 2020 మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టుగా పేరు మార్చడం జరిగింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది రీసెంట్ గా జరిగింది. ఎప్పుడు? మే 2020 హల్దియా పోర్టు. ఎక్కడ? కలకత్తాలో ఉన్నది హల్దియా పోర్టు. అయితే దీన్ని మనకి మే 2020 సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అనిగా మార్చబడింది. ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనేది ఫస్ట్ మనకి బీజేపీకి సంబంధించిన, బీజేపీ కూడా కాదు, అప్పుడు జనతా గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఉన్న వ్యక్తి అనమాట. స్టార్ట్ అయింది అసలు బీజేపీ ఎలా స్టార్ట్ అయింది ఈ వ్యక్తితోటే. జనతా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది. మనకు అదంతా అవసరం లేదు, ఒకటే గుర్తుపెట్టుకుని ఏంటిది? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టు లేదా హల్దియా పోర్టు. దాన్నే వెస్ట్ బెంగాల్ ఉంది. ఇంకొక పోర్ట్ ఇది మొత్తం ఏంటంటే ఇక్కడ 6 అయినాయి,
ఇక్కడ 6 అయింది, ఇక్కడ 3, ఇక్కడ 3. ఇంకొకటి పోర్ట్ బ్లేర్ పేరు అండమాన్ నికోబార్, ఇక్కడ ఉంటది కదా మనకి పోర్ట్ బ్లేర్, ఇది 13th అనమాట. పోర్ట్ బ్లేర్ పోర్ట్ ఎక్కడ ఉంది మనకి అండమాన్ అండ్ నికోబార్ ద్వీపం. ఓకేనా, ఒక్కసారి చెప్తాను చూడండి. టోటల్ గా మనకి ఇండియాలో మైనర్ పోర్ట్స్ అనేవి 200+ ఉన్నాయి, కానీ ఎగ్జామ్ లో మైనర్ పోర్ట్స్ గురించి అడగరు, మేజర్ పోర్ట్స్ గురించి అడుగుతారు. ఆ మేజర్ పోర్ట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. దాంట్లో 12 అనేది గవర్నమెంట్ కంట్రోల్ లో ఉంటే ఒకే ఒక పోర్టు మాత్రం కార్పొరేట్ పోర్ట్, అదేంటంటే ఎన్నోర్ పోర్ట్ లేదా కామరాజన్ పోర్ట్. ఎక్కడ ఉంది? ఇది తమిళనాడులో ఉంది. ఓకేనా, కాండ్లా కూడా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మనకి ఏర్పాటు చేయబడిన ఒకే ఒక పోర్ట్ ఏంటిది? కాండ్లా పోర్ట్, దీన్నే దీన్ దయాళ్ పోర్ట్ అంటాం. తర్వాత మహారాష్ట్ర ముంబైలో మనకి 2 పోర్ట్ ఉన్నాయి, ఒకటి ముంబై పోర్ట్, ఇంకోటి నవసేవ పోర్ట్. తర్వాత మర్మ గోవాలో ఉన్నది. తర్వాత న్యూ మంగళూరు, తర్వాత కొచ్చిన్ పోర్ట్, దీన్నే క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని కూడా అంటాం. తర్వాత టుటికోరిన్ పోర్ట్, దీనే వివో చిదంబరం పోర్ట్ అని కూడా అంటాం. ఇండియన్ ఓషన్ లో హిందూ మహాసముద్రంలో ఒకే ఒక పోర్ట్ ఏంటిది? టుటికోరిన్ పోర్ట్. తర్వాత మద్రాస్ పోర్ట్, ఎన్నోర్ పోర్ట్ ఏమంటాం మనం? కామరాజన్ పోర్ట్ అని కూడా అంటాం. తర్వాత విశాఖపట్నం పోర్ట్ డీపెస్ట్ పోర్ట్ అనమాట. తర్వాత పారాదీప్ పోర్ట్ ఎక్కడ? ఒడిస్సాలో ఉంది. వెస్ట్ బెంగాల్లో ఉన్న పోర్టు హల్దియా పోర్ట్ లేదా కలకత్తా పోర్ట్, దాన్నే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టుగా మార్చడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రిమైనింగ్ ఉన్న ఈ 13 12 కూడా మనకి ఓషియన్ సీ మీద ఉంటుంది, కానీ రివర్ బేస్డ్ ఉన్న ఒకే ఒక పోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. రివర్ బేస్ మీద ఉన్న ఒకే ఒక పోర్ట్ ఏంటిదంటే ఇగో ఇది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అనేది రివర్ బేస్డ్ పోర్ట్. ఇది రివరైన్ బేస్డ్ పోర్ట్ అంటే నది ఆధారిత పోర్టు. అది ఏ నది? మనకి వెస్ట్ బెంగాల్ ఉన్న హుగ్లీ నది. హుగ్లీ చాలా చాలా ఇంపార్టెంట్. హుగ్లీ రివర్, హుగ్లీ నది ఒడ్డున మనకి హుగ్లీ నది ఆధారిత పడ్డ ఏర్పాటు చేయబడిన పోర్టు ఒకే ఒకటి. రిమైనింగ్ అన్ని కూడా ఓషియన్ సీ ఉంటది, కానీ నది ఆధారిత రివరైన్ ఆధారిత పోర్టు ఒకే ఒకటి ఉన్నది. అదేంటి? మనకి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. అది కూడా ఏ రివర్? హుగ్లీ రివర్. ఎక్కడ ఉంది? మనకి వెస్ట్ బెంగాల్. ఓకేనా, ఇది టోటల్ ఇన్ఫర్మేషన్. మీరు రాసుకోవచ్చు, క్లియర్ చెప్తాను. ఈ డయాగ్రామ్ ద్వారా రిప్రజెంటేషన్ అనేది పిక్టోరియల్ రిప్రజెంటేషన్ గుర్తుంటది కాబట్టి నేను ఇలా సపరేట్ రాయకోకుండా డయాగ్రామాటిక్ గా చెప్తున్నా. మీరు కూడా ఇలానే ఫాలో అవ్వండి, గుర్తుంటది. ఏమంటే కాండ్లా పోర్ట్ ఒకటి, అది ఎక్కడ ఉంది? గుజరాత్ లో ఉంది. తర్వాత ముంబై పోర్టు, నవసేవ పోర్టు, మర్మగోవా పోర్టు, న్యూ మంగళూరు పోర్టు, కొచ్చిన్ పోర్టు, టుటికోరిన్ పోర్టు, మద్రాస్ పోర్టు, ఎన్నోర్ పోర్టు, విశాఖపట్నం పోర్టు, పారాదీప్ పోర్టు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టు, హల్దియా పోర్టు. మన వీటిలో అడిగితే అతి పెద్ద పోర్టు ఏదంటే మనకి ముంబై పోర్టు అనమాట. సెకండ్ది మద్రాస్ పోర్టు. డీపెస్ట్ది ఆర్ నేచురల్ పోర్ట్ ఏంటంటే మనకి విశాఖపట్నం. ఇక్కడ నుంచి మనం కుద్రేముఖ్ అనే ఐరన్ ఓర్ ఉంటది కదా ఛత్తీస్గఢ్, దాన్ని జపాన్ కి అనేది ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి విశాఖపట్నం పోర్ట్. ఓకేనా, నది ఆధారిత ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి? ఇంకోటి రివరైన్ పోర్ట్ ఏంటిది? రివరైన్ పోర్ట్ నది ఆధారిత పోర్ట్ ఏంటి మనకి? నది ఆధారిత పోర్ట్ ఏంటి మనకి? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్. ఓకేనా, దాన్నే హల్దియా పోర్ట్ అని కూడా అంటాం. ఓకే కదా ఫ్రెండ్స్, ఇది మనకి ఇండియన్ పోర్ట్స్ లో ఉన్న మొత్తం 13 పోర్ట్స్ అనే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. వీటి నుంచి కూడా మనకి ఎగ్జామ్ అడగడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే మీరు సబ్స్క్రైబ్ చేయలేదో చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇండియన్ హిస్టరీ కూడా వీడియోస్ వస్తున్నాయి, తర్వాత జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ లో 1 by 1 వస్తూ ఉంటాయి. సో మీరు మాకు సపోర్ట్ గా ఉండండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా మన ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.